హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేద్దామనేసి ఈ క్వైట్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఇది ఏమాత్రం స్పాన్సర్డ్ వీడియో అయితే మాత్రం కాదు, నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్తో చేస్తున్న ఒక వీడియో. అంటే మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, ఏ బైక్ తీసుకోవాలి, ఏ బైక్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఏ బైక్ పర్ఫెక్ట్ కాదు, మీకు అందరికీ తెలిసిందే ఆ విషయము. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది. అదేంటంటే, నేను చైల్డ్హుడ్లో మనకు జైన్ టెంపుల్ ఉంది కదా, ఆ జైన్ టెంపుల్ దగ్గర మనకు ఎల్ఎల్సి కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ దగ్గర రోడ్డు మీద నిలబడితే 10 o'clock 11 ఆ బిట్వీన్లో ఒక మనిషి ఆదోని నుంచి ఇటు రాయచూర్ సైడ్ వెళ్ళేవాడు ఈ బుల్లెట్ బైక్ వేసుకునేసి. సో ఆ చిన్నప్పుడు చూసిన చిన్న ఇన్సిడెంట్ వల్ల, అంటే అప్పుడు ఆ లౌడ్ నాయిస్ వచ్చేదన్నమాట, డుక్ 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 అనేసి. ఆ లౌడ్ నాయిస్ నా మైండ్లో, నా హార్ట్లో అలా ఉండిపోయింది. నేనెప్పుడు ఈ బైక్ కొంటాను, ఇదే రోడ్డు మీద ఎప్పుడు తిరుగుతాను అనేసి చాలాసార్లు అనుకునేవాడిని. హైదరాబాద్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ చూసినప్పుడు బైక్స్ ఇలా చైన్స్తో లాగి పైన కట్టేసి పెట్టుంటారు షోరూంలో, నీట్గా డిజైన్ చేసేసి. చాలా మంచిగా అనిపించేది, అక్కడి నుంచి కదల బుద్ధి కూడా అయ్యేది కాదు. అలాంటి ఆ చిన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు ఒక 30 years పట్టింది, ఆల్మోస్ట్ 30 years పట్టింది. 2024 జనవరిలో ఈ బైక్ తీసుకోవడం జరిగింది. నేనైతే క్లాసిక్ 350 2024 మోడల్, ఇది అప్పుడే రిలీజ్ అయింది. సో ఈ బైక్ నాకు ఎందుకు స్పెషల్ అనేసి నేనైతే చెప్పేశాను. కానీ ఒకవేళ ఈ బైక్ ఎవరు కొనాలి, అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ బైక్ని ఎవరు కొంటే బాగుంటుంది, ఎవరు కొనకూడదు. ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళు ఉంటారు, కేటీఎం అవి ఆ బైక్లో వేసుకుని వెళ్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి స్పీడ్ ఇష్టం. నాకు ఈ బైక్ ఎందుకు ఇష్టం అంటే, మీకు ఇంతకుముందు ఒక చిన్న రెఫరెన్స్ చెప్పాను నేను, నా చైల్డ్హుడ్ స్టోరీ, రైట్? సో దాంతోపాటు నాకు ట్రావెలింగ్ కూడా చాలా ఇష్టం. మీరు ఇప్పటికే నా ఛానల్ ఫాలో అవుతుంటే, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీరు ఇప్పటికే చూసుంటారు. నేను ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం తిరిగేశాను. తమిళనాడు, కేరళ, మన ఆంధ్ర, తెలంగాణ, ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ ఆల్మోస్ట్ కవర్ చేశాను నేను. సో నా డ్రీమ్ ఏంటి అంటే, నేను లదాఖ్ వెళ్ళడం ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ, ఆ లదాఖ్ వెళ్ళే డ్రీమ్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది నా డ్రీమ్. బట్ ఆ డ్రీమ్కి బైక్కి ఏంటి కనెక్షన్ అంటారా? అక్కడికే వస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ పాండిచ్చేరి రైడ్, పాండిచ్చేరి, కన్యాకుమారి, మధురై, ఆ స్ట్రెచ్, ధనుష్కోడి, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, రైట్? అక్కడ వరకు వెళ్ళినప్పుడు నైట్ 1 o'clock 2 o'clock కూడా నేను రైడ్ చేయడం జరిగింది. హెవీ రెయిన్లో రైడ్ చేసినాను. అలాగే మొన్న రీసెంట్గా కేరళకి వెళ్ళినప్పుడు కూడా ఒక మంచి 10 days రైడ్ కేరళకి, అలెప్పిలో కానీ మున్నార్లో కానీ. మీకు తెలుసు వెదర్ ఎట్లా ఉంటుంది అనేసి. మేము ఆగస్ట్లో వెళ్ళాము, హెవీ రెయిన్స్. అలాగే ఇంతకుముందు ఇంకో చోటుకు కూడా వెళ్ళాము, ఇక్కడ మన కర్ణాటకలో మురుడేశ్వర్, గోకర్ణ, ఈ ప్లేసెస్ ఉంటాయి. అవి కూడా, అక్కడ కూడా మేము సమ్మర్లో వెళ్ళాము, సమ్మర్ టైంలో వెళ్ళాము. 35-40 degrees హీట్లో, అన్ని ఆల్ వెదర్ కండిషన్స్లో కూడా ఈ బైక్ రైడ్ చేయడం జరిగింది. సో నేను బైక్ తీసుకుని 2 years అయింది. ఆల్మోస్ట్ 30,000 kilometers ఇప్పుడు నేను తిరగడం కూడా జరిగింది. సో ఈ 2 years నా రైడింగ్ ఎక్స్పీరియన్స్, ఈ బైక్ నన్ను ఎలా సపోర్ట్ చేసింది, దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నా. ఆ థాట్లో నుంచి వచ్చిందే ఈ కాన్సెప్ట్. సో అందుకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడిగాను ఇంతకుముందు, ఈ బైక్ ఎవరు తీసుకోవాలనుకునేవాళ్ళు? మీకు ట్రావెలింగ్ ఇష్టం ఉంటుంది, స్పీడ్ కాదు, ట్రావెలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ రైడ్ చేయాలనుకున్న వాళ్ళు, ఎలాంటి బేజారు రాకుండా ప్రశాంతంగా కూర్చునేసి నీట్గా లాంగ్ డిస్టెన్స్ ఒక డేలో 200, 300, 400 kilometers వరకు కూడా కవర్ చేయాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకునే వాళ్ళు ఈ బైక్ తీసుకోవచ్చు. సరే అన్న, ట్రావెలింగ్ అంటున్నావు బాగానే ఉంది, కంఫర్ట్ అంటున్నావు బాగానే ఉంది, మరి మైలేజ్ సంగతి అంటారా? ఈ బైక్ మైలేజ్ గురించి కాదు తీసుకోవాల్సింది. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక ఎమోషన్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఈ బైక్ రైడ్ చేయాలనేసి ఒకానొక సందర్భంలో ఎప్పుడో ఒకసారి అయినా లైఫ్లో ఖచ్చితంగా అనిపిస్తుంది, అది సహజం. సో ఆ ఎమోషన్ల నుంచి వచ్చిన బైకే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. సో ఇంతకుముందు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ మోడల్ రాకముందు మనకు రాయల్ ఎన్ఫీల్డ్లో పాత ఇంజన్ ఉన్నప్పుడు వైబ్రేషన్స్ ఎక్కువ అవడము, మనము రైడ్ చేస్తున్నప్పుడు 80 above స్పీడ్ వెళ్ళినప్పుడు హ్యాండిల్ వాబుల్ అవ్వడం కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ అవి డినై చేయట్లేదు. ఈ వర్షన్లో ఏంటి అంటే, మనకు ఈ జే ఇంజన్స్ వచ్చినప్పటి నుంచి వైబ్రేషన్స్ అయితే కంప్లీట్గా తగ్గిపోయినాయి.
మ్యాక్సిమం వైబ్రేషన్స్ అయితే హ్యాండిల్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మైలేజ్ అయితే మనము సిటీలో కానీ విలేజెస్లో కానీ మీరు రైడ్ చేసినట్లయితే అరౌండ్ 25 to 30 ఆ బిట్వీన్లో మీకు వస్తుంది. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. నేను హైవేస్ మీద ఎక్కువ రైడ్ చేశాను. నార్మల్గా ఈ బైక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ తీసుకున్న 3rd డేనో 4th డేనో గోకర్ణ, మురుడేశ్వర్ ఆ స్ట్రెచ్కి అయితే మేము టూర్కి వెళ్ళాము, ట్రావెలింగ్కి వెళ్ళాము. సో అప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 30 to 35 రేంజ్ మనకు హైవేస్ మీద ఇస్తుంది. ఈవెన్ నిన్న కూడా ఒక 2 days బ్యాక్ మా విలేజ్ నుంచి నేనైతే హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. కంటిన్యూస్ రైడ్ చేశాను 280 kilometers మా ఇంటి దగ్గర నుంచి. ఒక్క చోట కూడా సింగిల్ స్టాప్ లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్న మా ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. 280 kilometers వితౌట్ ఎనీ బ్రేక్ నేనైతే అక్కడికి వెళ్ళాను. బైక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. అంటే నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తుంటాను అనమాట, పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు 2.5-3 lakhs పెట్టేసి బైక్ కొంటారు కదా, అది మన పర్పస్ని సర్వ్ చేస్తుందా లేదా అనేసి మనకు చాలా ఇంపార్టెంట్. సో అదే విషయం చెప్తున్నా, ఒకవేళ మీకు మైలేజ్ కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్కి మాత్రం రావద్దండి. బట్ మీకు ట్రావెలింగ్ ఇష్టము, రీజనబుల్ మైలేజ్ 30 to 35 వచ్చినా నాకు కంఫర్ట్ చాలా ఇష్టము అనుకునే వాళ్ళు మాత్రం 100% ఈ బైక్ని అయితే తీసుకోండి. అండ్ ఆల్సో ఏంటన్నా అన్ని పాజిటివ్సే మాట్లాడుతున్నాను, నెగిటివ్స్ కూడా మాట్లాడతాను లేదన్నట్లేదు. ప్రతి బైక్, ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పడం జరిగింది నేను స్టార్టింగ్లో కూడా, ఏ బైక్ కూడా పర్ఫెక్ట్ కాదు. మన నీడ్ని బట్టి, మన ఎమోషన్ని బట్టి, ఆ బైక్తో ఉన్న కనెక్షన్ని బట్టి మనము దాని గురించి గొప్పలు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలా అని కాకుండా ఈ వీడియో నేను చాలా న్యూట్రల్గా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ ఇష్యూ ఈ బైక్లో వచ్చేసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను నేను, మనం మున్నార్కి వెళ్ళినప్పుడు నైట్ 2 o'clock వరకు కూడా రైడ్ చేశాను మేము. హెవీ రెయిన్లో విజిబిలిటీ ఇష్యూస్ వల్ల కొన్ని ఇష్యూస్ అయితే నాకు వచ్చాయి. అంటే విజిబిలిటీ ఇష్యూస్ అంటే ఈ హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో, హాలోజన్ హెడ్ ల్యాంప్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్లో దీన్ని అడ్రస్ చేశారు. బట్ నేను అబ్జర్వ్ చేసిన ఇష్యూ ఏంటంటే, మనకి ఈ హాలోజన్ హెడ్ ల్యాంప్ వల్ల మీరు నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు అంత క్లియర్గా ముందు వచ్చే ఆబ్జెక్ట్స్ కానీ అండ్ ఆపోజిట్ వెహికల్స్ వల్ల లైట్ మన కళ్ళలో పడడము, ఎక్కువ రిఫ్లెక్షన్ వల్ల మనం సరిగా డ్రైవ్ చేయలేకపోవడము, కొన్ని ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అది హెడ్ ల్యాంప్ వల్ల. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పాను మైలేజ్ ఆల్సో ఒక కన్సర్న్. బట్ ట్రావెలింగ్ మీకు ఇష్టమైతే, కంఫర్ట్ మీకు ఇష్టమైతే మైలేజ్ అనేది అంటే ఒక టూరిస్టర్ బైక్, ట్రావెలింగ్ బైక్ కంటే ఈ సెగ్మెంట్లో ఈ బైక్ బెస్ట్. 30 to 35 మీకు ఆరామ్సే వేస్తుంది హైవేస్ మీద. సో కన్సిడరబుల్లీ యూ కెన్ మంచిగా వెళ్ళొచ్చు. బట్ మీకు కొద్దిగా మనీ కన్సర్న్స్ ఉంటుంది, నాకు ఫ్యూయల్తో ఇష్యూ అంది అంటే, మైలేజ్ ఇష్యూ అంటే మాత్రం డోంట్ గో ఫర్ దిస్ బైక్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇందులో ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే ఏం లేవు బైక్లో నార్మల్గా. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ మనకు ఏదైతే మీటర్ ఇచ్చారో కానీ కిలోమీటర్స్ కోసము, ఇవన్నీ నార్మల్ బైక్ మనకు ఏవైతే ఇవి ఉన్నాయో అలానే ఉంటుంది. అండ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి అంటే, మీరు పెట్రోల్ పోయించుకున్న ఫ్యూయల్ ఉన్నా కానీ కొన్ని సార్లు మీకు ట్రిప్ ఎఫ్ చూపిస్తూ ఉంటుంది, అంటే పెట్రోల్ లేదు అని చూపిస్తుంది. అది డిజిటల్ మీటర్ వల్ల. బట్ ఈజీలీ మీకు ఒక 2 liters పెట్రోల్ వరకు అందులో ఉంటుంది ఆల్రెడీ. బట్ స్టిల్ ఇట్ విల్ షో మైలేజ్ ఇష్యూ.